కర్ణుడు ఒక రాక్షసుడు అని మీకు తెలుసా? అది తెలియాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. అవును, పూర్వజన్మలో కర్ణుడు దంభోద్భవుడు అనే ఒక రాక్షసుడు. తను సూర్యుడికి ఉపాసన చేసి 1000 సహజ కవచ కుండలాలు కావాలి అని అడుగుతాడు. అంతేకాకుండా అందులో ఒకటి భేదించాలి అంటే ఎవరైనా 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఉండాలి అండ్ భేదించిన వాళ్ళు చనిపోవాలి అని వరం అడుగుతాడు. సూర్యుడు సరే అని ఆ వరం ఇస్తాడు. దంభోద్భవుడు అది అలుసుగా తీసుకొని అందరినీ ఇబ్బందులు పెడుతూ ముల్లోకాలను జయిద్దామని ప్రయత్నిస్తాడు. సఫలీకృతుడు కూడా అవుతాడు. అప్పుడు విష్ణుమూర్తి నరనారాయణుడుగా భూమి మీద అవతారం తీసుకుంటారు. వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేసి ముందు నారాయణుడు దంభోద్భవుడి మీద యుద్ధానికి వెళ్తాడు. ఒక కవచాన్ని భేదించి నారాయణుడు చనిపోతాడు. నరుడొచ్చి అతన్ని బతికిచ్చి నరుడు దంభోద్భవుడితో యుద్ధం చేయడానికి వెళ్తాడు. ఈ లోపు నారాయణుడు ఇంకొక 1000 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ లూప్ 999 టైమ్స్ రిపీట్ అవుతుంది. లాస్ట్ టైం ఇంకొక కవచమే ఉంది, అది భేదిస్తే దంభోద్భవుడు చనిపోతాడు. అది తెలిసి దంభోద్భవుడికి భయం వేసి సూర్యుడి దగ్గరకు వెళ్తాడు. సూర్యుడు కాపాడుతున్నాడని నరుడు ఇలా శపిస్తాడు, వచ్చే జన్మలో నీ అంశతో తను మానవుడిగా పుడితే నేను చంపుతా అని. ఆ దంభోద్భవుడే ఇప్పుడు కర్ణుడు, ఆ నరుడే ఇప్పుడు అర్జునుడు, ఆ నారాయణుడే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. అందుకే కర్ణుడు అన్ని ఇబ్బందులు పడింది తన పూర్వజన్మలో చేసుకున్న పాపాల వల్ల.